యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో మాదిగ మఠానికి చెందిన ఆది జాంబవంతుని దేవాలయంలో గతంలోని జాంబవంతుడి విగ్రహాన్ని రజాకారులు ధ్వంసం చేశారని, ఆ విషయాన్ని గమనించిన ఆది జాంబవ దశ సమాజం మురళి సంధ్య వైద్య దంపతులు సహకారంతో మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో మాదిగ మఠానికి చెందిన ఆది జాంబవంతుని దేవాలయంలో గతంలోని జాంబవంతుడి విగ్రహాన్ని రజాకర్లు ధ్వంసం చేశారని, ఆ విషయాన్ని గమనించిన ఆది జాంబవ దశ సమాజం మురళి సంధ్య వైద్య దంపతుల సహకారంతో మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. గుడి అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ, ఏకు తిరుపతి, చింత ముత్యాలరావు, మోత్కూరి ఐలయ్య, నల్ల నరసింగరావు, జోగు కుమారస్వామి, గేదెపాక బాలకృష్ణ, కందుల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అయ్యా మా కుల గురువులు వీళ్ళందరూ కూడా మాదిగలే. మరి మాతంగి మార్చి కూతుర్లో పుట్టిన ఈ సమాజాన్ని ఇక్కడ అంటరాని సమాజంగా ఎందుకు రావడం జరిగింది? ఈ అంటరాని సమాజం రావడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని పరిశీలిస్తే అసలు దేవుళ్ళమే మేము, మాధవులే మాదిగలు, మహానీయులే మాదిగలు, బంగారు మనసులే మాదిగలు, నీతిమంతులే మాదిగలు, సత్యవంతులే మాదిగలు అనేది ప్రకృతిలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమాజం కానీ ఈ పంచభూతాలు కానీ మనకు గాలి, నీరు, అన్నము, ఆహారము అందిస్తుందంటే మాదిగలు ధర్మాన్ని రక్షిస్తున్నారు. అది ఆది ధర్మం, అది ఆది ధర్మము. ఆ ఆది ధర్మాన్ని రక్షించడంలో ఈ మాదిగ ఉపకులాలు ఏవైతున్నాయో వాళ్ళు దాన్ని ముందు తీసుకుపోతూ ధర్మ ప్రాతిపదికగా ఉండడం జరుగుతుంది. జాంబవతి కుమారుడు సాంబుడు జాంబవతిని ఎంత హీనంగా క్రియేట్ చేసినలో సినిమాలలో రుక్మిణి తర్వాత కృష్ణుడు చేసుకున్నది రెండవ భార్య, అత్యంత ప్రకృతి అందగత్తే జాంబవతి. సమంతకమని తీసుకుపోయి సత్యభామ తండ్రికి ఇస్తే సత్యభామ మూడవ భార్య. 8 మంది భార్యలలో రెండవ భార్య, మొదటి భార్యకు రెండవ భార్యకే పిల్లలు పుట్టారు. సాంబుడు హరివోస్ సాంబ అంటారు గురువులు హిమాలయాలలో. ఆ సాంబుడు మాదిగోడు, మా జాంబవతికి పుట్టినోడు, మా అరుంధతి పిల్లలు 100 మంది బ్రాహ్మణులు, మా బామ్మర్దులు. వాళ్ళు బ్రాహ్మణులు మనం ప్రతి సంవత్సరం ఒక జాతరలాగా చేసుకొని ఆయనకి ఏదన్నా మనం సమర్పించుకోవడం, ఇది ఒక అద్భుతమైన ఆచారంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి వాళ్ళ పెద్దలు చాలామంది వచ్చారు. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రాబోయే మార్చిలో ఈ అద్భుతమైన కార్యక్రమం కన్నుల పండుగగా జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేలాదిగా భక్తులు తరలిరావాలి. ఈ యొక్క కొలనుపాక గ్రామం ఉన్న ఈ యొక్క హిస్టరీ మనం చెప్పుకోవడమే. కొలనుపాక చాలా గొప్పది అని చెప్పుకుంటే సరిపోద్దా? ఉన్న దేవాలయాలు, కొత్తగా దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శూన్యలింగ ప్రాణప్రతిష్ఠ చేస్తేనే మనకి అశ్వమేధం చేసినంత ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఈ కొలనుపాకలోనే బోర్డు ఉన్నాయి ఇంకా. ఓకే, ఆ భగవంతుడు నాకు ఇంకా శక్తి ఇవ్వాలి. ఆ దేవాలయాలు కూడా నేను ఇంకా పునరుద్ధరణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.